గవర్నర్ ప్రసంగంపై చర్చ సమయంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా సీన్ మారిపోయింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి లైవ్ లో అందిస్తారు. చారి, జగదీష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వివాదం ఇంకా కొనసాగుతూ ఉంది. ఇంకా అసెంబ్లీ ప్రారంభం కాలే 15 నిమిషాలు సభ వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ జగదీష్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధరబాబు, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి సీతక్క వీళ్ళంతా కూడా స్పీకర్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా అసలు జగదీష్ రెడ్డి ఏం మాట్లాడారు, ఎవరిని ఉద్దేశించి ఏం కామెంట్లు చేశారనేటి సంబంధించినటువంటి వీడియోలన్నింటినీ కూడా ప్లే చేసి చూసినట్టు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే స్పీకర్ ఛాంబర్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి వెళ్లారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద కఠినంగా వ్యవహరించాలనేటువంటి ఒత్తిడి మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి వస్తుంది. ఆయన్ని సభ నుంచి ఎక్స్పెల్ చేయాలనేటువంటి డిమాండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్ ని కలిసి ఇంతకుముందే చెప్పారు. అయితే సభ నుంచి సస్పెండ్ చేసేటువంటి అంశం కావచ్చు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా ఇంకా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాసేపట్లోనే సభ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం స్పీకర్ తో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధరబాబు భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చేసినటువంటి డిమాండ్ స్పీకర్ ఏం పరిశీలిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇదే అంశాన్ని చాలా సీరియస్ గానే తీసుకున్నట్టు కనబడుతుంది. మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో చిట్చాట్ చేసినటువంటి సందర్భంగా కూడా స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం పెడతామనేటువంటి అంశాన్ని కూడా చిట్చాట్ లో చెప్పారు. ఇలా అధికార ప్రతిపక్షాల మధ్య జగదీష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద అసలేం చర్యలు ఉంటాయనేటువంటి చర్చ మాత్రం జరుగుతుంది. ప్రస్తుతం అసెంబ్లీ ఇంకా ప్రారంభం కాలేదు. మరి కాసేపట్లోనే అసెంబ్లీ ప్రారంభం అవుతుంది. సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ అంశం టోటల్ ఎపిసోడ్ మీద సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి శ్రీధరబాబు ఫోన్ చేసి అసలు జరిగినటువంటి వ్యవహారం, వీడియోలు చూసినటువంటి సందర్భానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా సీఎంకి వివరించారు. ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, అలాగే ఎమ్మెల్యేలు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఇలాంటి అంశాలన్నింటి మీద కూడా సీఎంతో చర్చించారు. అయితే ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకుంటే వచ్చేటువంటి పర్యవసనాలు ఏంటి, దాన్ని ఫేస్ చేయడానికి కావాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా బేరీజ్ వేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇంతసేపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పీకర్ తో భేటీ అయ్యారు. ఆయన భేటీ ముగిసింది. ప్రస్తుతం శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధరబాబు భేటీ కొనసాగుతుంది. మాక్సిమం జగదీష్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక ప్రకటన అయితే శాసనసభ స్పీకర్ ప్రకటించిన తర్వాతనే సభ మళ్లీ చర్చలోకి వెళ్లేటువంటి అవకాశం ఉంది. అసలు ఏం ప్రకటన చేస్తారు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా ఆసక్తి కూడా కనబరుస్తుంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.